ఇది ఒక సాధారణ ఆలయ ప్రవేశ ద్వారం కాదు. ఇది మన జీవితంలో ఉన్న శబ్దాల నుంచి, మన మనసులోని కలతల నుంచి, మన బాధల నుంచి బయటకు తీసుకెళ్లే పవిత్ర ద్వారం. ఈ గేటు దాటిన క్షణం నుంచే మన లోపల ఒక నిశ్శబ్దం మొదలవుతుంది. ఎన్ని సమస్యలతో వచ్చామో, ఎన్ని బాధలతో వచ్చామో, ఈ ద్వారం దాటగాని అవి అన్నీ అమ్మ చేతుల్లోకి వెళతాయి. ఇక్కడ అడుగులు వేస్తుంటే మన నడక కూడా మారిపోతుంది. త్వరగా నడవాలనిపించదు. నెమ్మదిగా, భక్తితో మన మనసు చెప్పినట్టు నడుస్తాం. ఈ ప్రాంగణంలో గాలి కూడా సాధారణంగా అనిపించదు. ఒక తెలియని శక్తి మన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇలా కొద్దిగా ముందుకు సాగగానే మన ముందుగా దర్శనమిస్తాడు వీరభద్రస్వామి. వీరభద్రుడు అంటే శివుని కోపానికి రూపం. అధర్మాన్ని నశింపజేయటానికి శివుడు సృష్టించిన శక్తి. ఈ రూపాన్ని చూసినప్పుడు భయం కలగదు. దానికి బదులుగా మనలో ధైర్యం పుడుతుంది. మన బలహీనతలు గుర్తొస్తాయి. వాటిని దాటాలనే శక్తి కలుగుతుంది. వీరభద్రస్వామి చూపు మన జీవితాన్ని ప్రశ్నిస్తుంది. నువ్వు ధర్మం వైపే నడుస్తున్నావా అని అడుగుతుంది. ఈ దర్శనం తర్వాత మన అడుగులు మరింత స్థిరంగా మారతాయి. ఇప్పుడు మన ప్రయాణం అమ్మ వైపే. కొద్దిగా ముందుకు సాగగానే ఇక్కడ అమ్మ దర్శనానికి ముందు మనకు దర్శనమిస్తాడు ఆదిదేవుడు, పరమేశ్వరుడు. ఈ శివలింగం ముందు నిలబడితే మన లోపల ఉన్న అహంకారం కరుగుతుంది. మనలో ఉన్న కోపం చల్లబడుతుంది. మన మనసు బరువు తగ్గుతుంది. శివుడు అంటే వినాశనం కాదు. శివుడు అంటే సమతుల్యత. శివుడు అంటే మనసుకు నియంత్రణ. అమ్మ శక్తికి ఆధారం శివుడు. అందుకే ఈ క్షేత్రంలో శివదర్శనం చాలా ముఖ్యమైనది. ఇక్కడ నిలబడి కళ్ళు మూసుకుంటే మన శ్వాసే ఒక మంత్రంలా అనిపిస్తుంది. మన హృదయ స్పందన కూడా ఒక జపంలా మారుతుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఈ ప్రాంగణాన్ని గమనించండి. ఇది శబ్దాలతో నిండిన స్థలం కాదు. ఇది అనుభూతులతో నిండిన స్థలం. ఎవరో నెమ్మదిగా మంత్రం చదువుతున్నట్టు, ఎవరో మన మనసుతో మాట్లాడుతున్నట్టు ఒక ప్రశాంతత మన చుట్టూ అలుముకుంటుంది. ఇలా ముందుకు సాగుతుంటే మన కళ్ల ముందు కనిపిస్తుంది గోశాల. గోమాతను చూసిన క్షణమే మన మనసు మారిపోతుంది. మనలోని కఠినత కరుగుతుంది. సేవ చెయ్యాలనే భావన కలుగుతుంది. భారతీయ సంస్కృతిలో గోమాతకున్న స్థానం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చేసే గోసేవ నేరుగా అమ్మకు చేరుతుందని భక్తుల విశ్వాసం. ఇప్పుడు ఆ క్షణం దగ్గర పడుతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమ్మ దర్శనం. శక్తి పీఠాలలో అత్యంత ప్రాచీనమైనది, అత్యంత శక్తివంతమైనది జోగులాంబ అమ్మ. అమ్మ రూపం ఇక్కడ సౌమ్యం కాదు, ఉగ్రం, శక్తితో నిండిన రూపం. ఈ ఉగ్రత భయపెట్టడానికి కాదు, మన కష్టాలను, మన బాధలను, మన లోపాలను కాల్చివేయటానికి. ఇక్కడ అమ్మను చూసిన భక్తుడు మాటలతో ప్రార్థించడు, కన్నీళ్లతో మాట్లాడుతాడు. మన జీవితంలో ఎన్ని పోరాటాలు చేశాము, ఎన్ని తప్పులు చేశాము, ఎన్నిసార్లు ఓడిపోయాము, అన్నీ అమ్మ ముందు బయటపడతాయి. గర్భగుడిలో అడుగుపెట్టగానే సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఎంతసేపు నిలబడ్డామో తెలియదు, ఎంతసేపు చూశామో తెలియదు. ఇక్కడ అమ్మ శిక్షించదు, అమ్మ సరిదిద్దుతుంది. అమ్మ బలహీనతలను చూపిస్తుంది మరియు దాటే శక్తినిస్తుంది. అమ్మ చూపు పడితే జీవితం మారుతుందని భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసమే ఇక్కడికి భక్తులను మళ్ళీ మళ్ళీ తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణాన్ని చూడండి. ఈ గోడలు, ఈ స్తంభాలు, ఈ శిల్పాలు, ఇవి రాళ్ళు కావు. వేల సంవత్సరాల చరిత్ర, వేల మంది భక్తుల ప్రార్థనలు, వేల కన్నీళ్లు, వేల ఆశలు. ప్రతి శిలలో ఒక కథ ఉంది, ప్రతి మూలలో ఒక శక్తి ఉంది. ఈ ఆలయం కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది జీవంతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. జోగులాంబ అమ్మ క్షేత్రమంటే కేవలం దర్శనం కాదు, ఇది ఒక అనుభవం. ఇక్కడికి వచ్చిన భక్తుడు ఖాళీగా తిరిగి వెళ్ళడు. ధైర్యం, నమ్మకం, శక్తి ఏదో ఒకటి తప్పకుండా తీసుకెళ్తాడు. అమ్మను నమ్మిన వారిని అమ్మ ఎప్పుడూ వదలదు. జై జోగులాంబ అమ్మ, జై పరమేశ్వర.